ఓం శ్రీ మాత్రే నమః. ఏ సమస్యకు ఏ స్తోత్రం పఠించాలి? మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి కూడా ఒక దివ్య పరిష్కారం వేదాలలో దాగి ఉంది. ప్రతి దేవతకు ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఆహ్వానించడానికి స్తోత్రం పఠనం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ధైర్యం, శక్తి తగ్గినప్పుడు శ్రీ హనుమాన్ చాలీసా చదవాలి. మనసులో భయం, బలహీనత, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు హనుమాన్ చాలీసా చదవాలి. హనుమంతుని స్తోత్రం పఠనంతో శారీరకంగా మరియు మానసికంగా ధైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 11 సార్లు చదవడం ఉత్తమం. మనశ్శాంతికి అలాగే ఆందోళన తగ్గించేందుకు శివాష్టకం, రుద్రాష్టకం చదవాలి. మనసులో ఆలోచనలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఆ పరమశివునికి స్తోత్రం చదవాలి. శివాష్టకం లేదా రుద్రాష్టకం పఠనం మనకు ప్రశాంతకు ఆత్మబలాన్ని ఇస్తుంది. కోర్టు, న్యాయ వివాద సమస్యల పరిష్కారానికి సుందరకాండ పఠనం చేయాలి. హనుమంతుడు సీతామాత కోసం చేసిన యాత్రలో ధర్మం మీద విశ్వాసం, విజయంపై నమ్మకం నేర్పుతుంది. సుందరకాండ చదవడం వల్ల చట్టపరమైన సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. శుక్ర నాశనం, శత్రునాశనం ఇలా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, వ్యాధి బాధలు తగ్గించుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదవాలి. దేవి దుర్గామాత స్తోత్రాలు శక్తి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అలాగే దరిద్రం మిమ్మల్ని వెంటాడితే మీరు కనకధార స్తోత్రం చదవండి. శ్రీ మహాలక్ష్మి అష్టకం చదవండి. ఆది శంకరాచార్యులచే రచించిన కనకధార స్తోత్రం లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. దీని భక్తితో పఠిస్తే ధన ప్రాప్తి, సమృద్ధి, స్థిరత్వం కలుగుతుంది. అలాగే కుటుంబ కలహాలు, విభేదాలు ఇలాంటివి ఉంటే గణేశుడి అష్టకం చదవండి. అలాగే గణపతి భగవానుడు విఘ్నాలను తొలగించే దేవుడు. కుటుంబంలో కలహాలు ఉన్నప్పుడు ఆయన స్తోత్రం చదివితే శాంతి, మనశ్శాంతి, ఐకమత్యం ఇలాంటివి తెస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే ఆత్మజ్ఞానం వస్తుంది. అలాగే సరైన దిశలో మార్గం చూపుతుంది. దీన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మనసులో స్థిరత్వం, నిర్ణయ శక్తి ఇలాంటివి కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ట, విజయప్రాప్తి ఆదిత్య హృదయం పఠనం చేయాలి. సూర్యుని స్తోత్రం పఠించడం వల్ల ఆరోగ్యం, కీర్తి, ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఉదయం వేళలో ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం వల్ల మనిషిలో ఉన్న ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యలో విజయం, సరస్వతి స్తోత్రం చదవడం వల్ల విద్యలో విజయం వస్తుంది. అలాగే శత్రు భయం పోవాలంటే నరసింహ కవచం చదవాలి. అడ్డంకులు తొలగించేందుకు గణేష మంత్రం చదవాలి. అలాగే గృహశాంతి కోసం లక్ష్మీనారాయణ కవచం, అలాగే ఏ స్తోత్రం అయినా సరే భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనసుతో చదవాలి. దేవుని పేరును స్మరించినప్పుడు మనసులో దైవశక్తి మేల్కొల్పుతుంది. అలాగే స్తోత్రం అనేది మంత్రం కాదు, అది మన ఆత్మకు శాంతిపరిచే శక్తి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఓం హనుమతే నమః.